స్టూడెంట్స్ అందరూ హడావిడిగా ఉన్నారు. కాలేజీలో ఏదైనా ఫంక్షన్? మా కాలేజ్ యానివర్సరీ, అందుకే ఎవరు బిజీగా వాళ్ళు ఉన్నారు. ఏమా నీ చదువులు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి ఇలానే ఉన్నాం. అవును కదా, మీకే మీరు మంచి స్టూడెంట్స్, మీ అందరికీ మంచి జాబ్స్ వస్తాయి. కానీ మాకు అలా కాదు కదా, జాబ్ కోసం ఇలా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నాదేమో నీమా అంతా పైవాడి దయ. చదువుకున్నాను, జాబ్ వచ్చింది. అయినా చదువుకున్న రోజులే మంచివి. సరదాగా మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ తిరిగేవాళ్ళం. అవును అవును కదా, మీరు అనేది నిజమే. మీరు ఉండేటప్పుడు అంత ఫ్రీడమ్గా ఇప్పుడు కాలేజ్లో ఉండలేకపోతున్నా. ఎందుకంటే కాలేజీలో ఒక అల్లరి మొత్తం స్టార్ట్ అయింది. వాళ్ళు చూస్తేనే అందరూ భయపడుతున్నారు, అందరికీ ర్యాగింగ్ చేస్తున్నారు. నీమా వాళ్ళెవరో నాకు చెప్పు. స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే వాళ్ళ తలపొగ దిగుతుంది. నిన్నేమైనా గొడవ చేస్తే నాకు చెప్పు. వాళ్ళకి అంత లేదు, నా జోలికి ఎవరు రారు. అది సరే, చాలా రోజుల తర్వాత కనిపించారు, ఏంటి సంగతి? నీమా నాదేముంది, ప్రతిరోజు రౌడీలతో గోండాలతో పోరాటం, రాజకీయ నాయకుల నుండి ఫోన్లు, ఇదేగా డైలీ డ్యూటీ. ఇందులో చెప్పేదేముంది? నేను అడిగేది అది కాదు, మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉందా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అబ్బే అలాంటిదేం లేదు. అయినా నాలాంటి వాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? నీకేం తక్కువండి, ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. నీవు చెప్పింది నిజమే నీమా. నేను ఒక అందాల యువరాన్ని ప్రేమిస్తున్నాను. ఆమె ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. అవునా? ఎదురు చూసి ప్రయోజనం లేదండి. అర్జునుగా వెళ్ళి మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రేమిస్తున్నానని చెప్పేయండి. లేదు, చెబుదామనే ఆలోచిస్తున్నా. కానీ ఆమె నా ప్రేమను కాదంటుందేమోనని చిన్న అనుమానం. ఆమె నా ప్రేమను కాదంటే విని తట్టుకునే ధైర్యం నా దగ్గర లేదు. ఎందుకే మీరు ఎవరెవరో నాతో చెప్పొచ్చుగా, నేను ఆమెతో చెప్పి ఒప్పిస్తాను. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నా ప్రేమ విషయం నీతో చెప్పి సక్సెస్ అయ్యేలా చేసుకుంటాను. నా హృదయంలో ప్రేమ రాజ్యం స్థాపించి ఆమెకు స్వాగతాంజలి చెప్పాలనేదే నా కోరిక. కోరికలు మనసులో దాచుకుంటే నెరవేరు. ఎదురు వారికి చెప్తేనే ఎప్పటికైనా సక్సెస్ అవుతాయి. అయినా అప్పుడు అమ్మాయి పేరైనా చెప్పొచ్చుగా. ఆమె పేరు నీతోనే చెప్తాను. నీవు ఓకే అంటే నా అంత లెక్కి ఎవరు ఉండరు. నేను ఓకే అంటేనా? అదే నా ప్రేయస్ నా ప్రేమను ఓకే అంటే నా అంత అదృష్టవంతులకి ఎవరు ఉండను అంటున్నా. తప్పకుండా. సరే, అయినా ఏమో భరత్, నాకు ఫంక్షన్ టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్. విష్ణుమా, నేను ప్రేమిస్తున్న నా అందాల యువరానివి నీవే. నిన్ను నా అర్థంగా చేసుకొని నీతో సుఖ సంతోషాలుగా జీవించాలనేదే నా ఆశ. ఆ ఆశ ఎప్పటికి తీరుతుందో కదా.